కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాగ్దానం 42వ సంకీర్తన 2వ చరణం. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదెనో. భౌతిక జీవితానికి నీరెంత అవసరమో అలాగే జీవన సంతృప్తికి సంపూర్ణతకు దేవుడు ఆయన సన్నిధి అంత అవసరం. నిజమైన విశ్వాసులు వారి జీవితాలలో దేవుని కొరకు ఆయన కృప దీవెన మానవాతీత క్రియల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుని కొరకు దప్పికొనకుండా ఉండడం అంటే ఆధ్యాత్మికంగా చనిపోవడమే అవుతుంది. అలా దేవుని విషయాల కొరకు మనలోని తీవ్రమైన కోరికను తగ్గించే దేనిని అంగీకరించకూడదు. అనావృష్టి కాలంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దివారాత్రులు ఆయనకు మొరపెట్టేంత వరకు దేవుని సన్నిధి కొరకు ఆయన సన్నిధిలో కనబడాలన్న వాంఛ మనలో బలపడాలి. 63వ సంకీర్తన 1వ చరణం. ఈ కీర్తనలో దావీదు ప్రార్థించినట్లే ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. ఒక వ్యక్తి దేవునితో సన్నిహిత సంబంధంతో మాత్రమే సంతృప్తి పడగలడని, దేవుని కొరకు అతని హృదయంలో గల లోతైన ఆశను ఈ కీర్తన వివరిస్తూ ఉంది. దావీదు దేవుని సన్నిధి ఎడల ఉన్న ఆసక్తిని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. దావీదు నేను నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండే భాగ్యం ఇమ్మని దేవుణ్ణి ఎల్లప్పుడూ వేడుకునేవాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, ధైర్యం, ఆశీర్వాదాలు తన సొంతమవుతాయన్న నిశ్చయత అతనికి ఉంది. విశ్వాసులంగా మనం కూడా ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతూ దేవుని సన్నిధిని కనబడుటకు, దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, కృతజ్ఞతాస్తుతులు అర్పించుటకు తృష్ణ కలిగిన వారంగా ఉండాలి. అదే మనకు ఆశీర్వాదం. ఆమేన్.